మార్నింగ్ సరిపోలే బెట్టింగ్ నిద్ర కానీ చిన్నారి ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్ వర్క్ ఇంకా అయిపోలే చూపెట్టు ఒకసారి తట్ట బుట్ట పండుగ గ్రేప్స్ అన్నారు ఇంకా కానీ లేవాలే హలో గుడ్ మార్నింగ్ జుడిగా హాయ్ కూడా మార్నింగ్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే ఉన్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో అందరికి ఈ రోజు హ్యాపీ థర్స్డే, ట్యూస్డే అప్పుడే 5 రోజులు అయిపోయింది. మా అమ్మాయి సారీ థర్స్డే అప్పటికే 5 రోజు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. మై గాడ్, సో రోజులు అసలు ఇట్లా గడిచిపోతున్నాయి. ఇట్లయితే బాగానే ఉంటది. చెప్పినాను రాత్రి ఎందుకురా దోశ తిన్నా, అందుకే అన్నం తినమని చెప్పిన. రాత్రి పూట దోశ తింటుండొచ్చు, దిమాగ్ లేనాడు. తినదు పెట్టాలి, టిఫిన్ లెక్క తినాలి. రాత్రి పూట వినోద్ అన్నం తినాలి. ఇదంతా నేను స్క్రిప్ట్ రాసుకున్నాను, మినీ బ్లాగ్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ ఇదంతా. లేవాలి మమ్మీ చెప్పింది, నాకు మర్చిపోయినా. నీళ్ళు పెట్టుకున్నా కానీ లేవు బుక్ ఇలా షార్ట్ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రాసుకున్నాను. ప్లేలిస్ట్ తర్వాత ఏదో ఒకటి బాల్యం గురించి ఈ 2 షార్ట్ వీడియోలు తీయాలన్నమాట. అంటే రీల్స్, అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు కొన్ని రీల్స్ పెడుతున్నా. కానీ యూట్యూబ్లో అంత రీచ్ వస్తలేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం తోపు రీల్స్ వస్తున్నాయి. ఫైనల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి 40K ఫాలోవర్స్ రీచ్ అయ్యారు నిన్ననే. చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే నిన్న నాకు కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ అంట, కొట్టుపల్లి నుంచి వెళ్ళి ఆ సార్ నాకు మెసేజ్ చేసిండు పర్సనల్గా. అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు, తర్వాత కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి సార్ నెంబర్ పెట్టిండు. మళ్ళీ నేను కూడా డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టిన, కలుద్దాం సార్, మీరు మంచి ఎఫెక్ట్ ఇస్తారు, తర్వాత కొటేషన్లు చెప్తారు, చాలా మంచిది అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో చాలామంది అంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ. మీరు కూడా చూడండి ఒకసారి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నరసింహ మల్యాల 0809, ఒకసారి చెక్అవుట్ చేయండి. అట్నే యూట్యూబ్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా జర సపోర్ట్ చేయండి. తర్వాత యూట్యూబ్లో ఎక్కువ సపోర్ట్ చేయండి అబ్బా, ఎందుకంటే యూట్యూబ్లో పైసలు వస్తాయి కదా. ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫాలోవర్స్ వచ్చినా, ఎన్ని వ్యూస్, మిలియన్ల కొద్ది వ్యూస్ పోయినా కానీ ఇప్పటిదాకా దాని నుంచి రూపాయి రాలే. ఆ మిలియన్ కనుక యూట్యూబ్లో పోయింటాయి ఈ పాటికి మంచిగా మొన్న పైసలు వస్తుండేనా కదా. నీళ్ళు కొట్టుకోరాను ఏం కాదు. బ్లాక్ పెన్ పెన్సిల్తో కట్టి, బ్లాక్ పెన్తో వస్తే మళ్ళా అది బార్డర్ దగ్గర మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, మంచిగా ఉండదు కదా. పట్టుకో, నీళ్ళు పట్టుకో. పని అయిపోయిందండి. సత్యం కట్కేకి ఇప్పుడే మొన్న కట్టిన కట్కేసి ఆగం చేసేసినాం. అట్లా బ్రష్ వేసుకోపో. పాలు ఇంకా అది ఇంట్లో వస్తలేడు. లేడట్నా? ఎస్ రాలే, ఇంకా రాలే. మరి ఊరి వెళ్ళాడా? డికాషనా? సరే పెడతాలే మమ్మీ. పెన్సిల్ డబ్బాలు, 2 పెన్సిల్ డబ్బాలు
ఇవి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చిర్రు. స్కూల్ స్టార్ట్ అయిన ఎన్ని రోజులు అవుతుంది? నెల కూడా కాలే, అప్పుడే 2 డబ్బాలు అంటే 10 10 20 పెన్సిల్ కథం. ఏమని చెప్పి పెన్సిల్ నిజం చెప్తున్నారు. నిజం నా దగ్గర పెన్సిల్ లేదంటే దాని దగ్గర తీసుకున్నా. మరి ఏమైనా పెన్సిల్ అంటే ఏమైనా ఏం చేస్తున్నారు అసలు మీరు? ఒకటే తిరిగి చెక్కేస్తారు టక టక టక. మరి 10 పెన్సిల్ అయిపోతాయి చిన్నారి. 10 పెన్సిల్లా? ఇది మరి దారుణం బాబు, మరి దారుణం. ఇది దీని గురించి మనం డిస్కషన్ చేయాలి, మీటింగ్ పెట్టాలి ఇక, లాభం లేదు. కేసు పెట్టాలి ఇక, పోలీస్ స్టేషన్ కేసు పెడతాను. మరి ఏంది 10 10 ఒక్కొక్కరు 10 10 పెన్సిల్ ఒక నెల రోజుల లోపల 10 పెన్సిల్ ఖతం చేసిరంటే అమ్మా. చూసిరా ఎవరైనా నెల రోజులలో 10 10 పెన్సిల్ ఖతం చేస్తారా? మా వాళ్ళ పని కట్టుంటుంది. ఏమన్నా అంటేనేమో ఏడుస్తారు. అరే 1 కాదు 2 కాదు 10 పెన్సిళ్ళు. నెల కూడా రాలేదు స్కూల్ జాయిన్ అయ్యి, స్కూల్ స్టార్ట్ అయ్యి, వీళ్ళు స్కూల్ పోటీ నెల కూడా రాలేదు. వీళ్ళు ఒకటి ఇట్లా ఏడబడతాడు, జాబ్ పెడతారు. ఇగో చిన్నారు. ఇగో ఎవరికి కావాలి? అది తమ్ముంది అది. సరే తమ్ముంది ఇచ్చేసి నువ్వు తీసుకొస్తారా? బాయ్, నేను పోయేస్తా. బాయ్ కనే బాయ్. అది కదా పెన్సిల్ ఏమైనా డాడీ? ఏమైంది తెలియకపోతే ఎటు పెన్సిల్? ఇగో ఏడబడతాడు, జాబ్ పెడతారు. ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ 3 పెన్సిల్ ఉన్నాయి. ఇగో ఇగో చిన్నారి, ఇగో చూడు. ఇగో దొంగ ఈడే. మరి ఇంకేవాళ్ళు మొత్తం పెట్టుకున్న పప్ప. సరే ఇవి జాబ్ పెడుతున్నాను. ఇప్పుడు ఉన్నాయి కదా, అవి అయిపోయినాక ఇస్తేవి. ఇగో ఇగో గాడ పెట్టి ఒక మూలకు. నువ్వే ఇంకోళ్ళు పెడతారా? పకెట్ వాళ్ళు వచ్చిరా? డబ్బాలన్నీ ఖాళీ ఉన్నాయి, డబ్బాలు ఏం లేవు అసలు. ఇవి జాబ్ పెట్టింది మళ్ళీ అడిగిన పెద్ద వాళ్ళకి. అదేది దీని డబ్బేది? పెన్సిల్ డబ్బా. దీని డబ్బేది? దీని డబ్బేదా? నిన్న 2 ఖాళీగా ఉన్నా. అదే 2 ఖాళీ, ఇప్పుడు 3 దొరికినాయి. 4 పెన్సిల్ దొరికింది అందులో కొట్టినట్టుంది. లేవు ఇంకా లేవు. ఏం చేస్తారు 4 తాగుతాయి వాళ్ళు. చెప్పు. ఇది మంచిగా రిపేర్ చేస్తున్నా. రిపేరా? గట్టి డబ్బులు ఏమో అది కింద పడ్డే పప్ప. ఆవుతో తొక్కి ఒక ఆమె తొక్కింది. మంచి లోన్ ఇచ్చిన వేసుకుంటే ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి పని? ఇయర్సా? 1 సంవత్సరం అవుతుందా? ఇది ఇప్పుడు 5th క్లాస్ లో. ఇప్పుడు 6th క్లాస్ కదా? సెకండ్ టర్మ్ లో వచ్చింది. నేను పెడతా, ఆగు. నేను పెడతా, నేను పెడతా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్యూటీ అయిపోయింది. బండి తీసుకొచ్చి అయితే బంకులో పెట్టినా. మేము బండి అంటాం, బస్సు అనమాట. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటంటే డోర్ ఓపెన్ చేసుకోవాలి. అయితే మా సూపర్వైజర్ వస్తాడు అన్నమాట, సాయంత్రం వస్తాడు. సాయంత్రం కొట్టిద్దాం డీజిల్. అప్పుడు బండి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ హెడేక్ వచ్చిండు. ఇప్పుడైతే ఇంటికి పోదాం.
హలో, గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి 4 అవుతుంది. నువ్వేంది ఇంత తొందరగా వచ్చినావు? ఇంత తొందరగా వచ్చినావు? రేషన్ బియ్యం రేషన్ బియ్యం కోసమా? అది కాదు, రాక రాక వచ్చినావు. ఒక్కరోజు తీసుకురావచ్చు పిల్లల్ని. ఊకే నేనే వాళ్ళ నేను పని పెట్టుకుంటావు మొగట. అసలు ఇంటికాడ ఉండనే ఉండదు సాయంత్రం పూట. ఎటు కూడా పొద్దున వదిలేసి వస్తుంది. కానీ ఇప్పుడైనా దొరకరావచ్చుగా. నాకేమో బంకల డీజిల్ పంపిస్తుంది. లేట్ అవుతుంది. పిల్లల్ని తీసుకురావాలంట. ఏం చేస్తాం, తప్పదు, పోవాలి ఇక. హాయ్ చిన్నారి. బ్యాగ్ ఇంతకే అయింది. బుక్ ఏమైంది? ఇంట్లో పెట్టేసి ఓకే. 4 గంటలకు పోయి 5 గంటలకి అంటే వచ్చి ఇంటికి వచ్చి చేంజ్ చేసుకొని పోవాలి. 5 గంటలకు అయితే 5:30. నేను అనుకున్నా పాప, నేను కోచింగ్ అంటే అబద్ధం కాదు, రియల్. ఏం కోచింగ్ అది? ఏం కోచింగ్? అదో నీ పేరు చూసేనే తెలిసిందంట. అయితే రేపటి నుంచి పోతా, మళ్ళీ 5 గంటల రాకపోతే షేక్ అయ్యారా? మాకు కోచింగ్ ఇస్తారు ఇక్కడ నుంచి. మమ్మీ అది కోచింగ్ 4 గంటల నుంచి 5 గంటలకు పైకి వచ్చేస్తా. ఖోఖో కోచింగ్ ఇస్తున్నారట. ఎందుకు ఇచ్చినారు? రానా చెప్తాను. ఎందుకు నమ్మను? టీచర్ చెప్తారు కదా పాప, మాకు కూడా చెప్తుంది. నాకు పోయేటప్పుడు చెప్పింది. ఎందుకు అట్లే ఉంటారా? నేను ఇంటికి బయట తాగితే 10 రూపాయలు వేస్ట్ అవుతుంది. ఇంత పాలు నాకు కూడా కావాలి. అవసరం లేదు. నో అవసరం. తాగుతాం ప్లీజ్, నేను తాగుతాను. నువ్వు ఎక్కువ పోసుకో, మాకు తక్కువ పోయి. 1500 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకేమో ఇన్స్టాగ్రామ్ లో కొలాబరేషన్స్, ప్రమోషన్స్ ఏమేమో వస్తున్నాయి. అమ్మ, నాకు 40,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతవరకు కొలాబరేషన్ లేదు. అదే కదా, ఈ పేరు ఎందుకు రాయాలి? ఖర్జూరా పేరు, దాని పేరు. ఇది ఖర్జూరా, ఇదేమో మరాఠీ మొగ్గ, అండ్ ఇది వచ్చేసి జాజికాయ. అయితే కొలాబరేషన్ కావాలని చెప్పేసి నాకు ఒక బ్రాండ్ల నుంచి ఒక 6-7 బ్రాండ్ల నుంచి వచ్చినాయి. ఆ పైసలు చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోయే పైసలు అవి. ఒక్కొక్క దానికి $2,000, $2,100, $1,000. అమ్మ, ఇన్నిగానో పైసలు ఇట్లా అన్ని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి పెట్టినా, కానీ ఇంతవరకు ఒక్కటి కూడా రిప్లై రాలే. అంటే మనం సెలెక్ట్ చేసిరా లేదో కూడా తెలియదు. ఇక 500, 1000 రూపాయలు, 1000 వ్యూస్ వచ్చిన వాళ్ళకు కొలాబరేషన్ వస్తే అని చెప్పి ఏడ్చుకుంటా రీల్స్ పెడుతుర్రు. మరి నాకు దగ్గర 7-8 లక్షల, అంటే అవన్నీ చేస్తే 7-8 లక్షలు వస్తాయి. అంత అంటే అన్నిగానం వచ్చినాయి, కానీ ఇంతవరకు ఒకటి కూడా సక్సెస్ కాలే. వాళ్ళు కూడా అదే సేమ్, వాళ్ళు చూపించేట్టు కూడా అదే. కొలాబరేషన్ వచ్చింది, ఐఎమ్ ఇంట్రెస్ట్ అని పంపించేసారు అంతే. కానీ ఇంకా వెరిఫై కాలేదు వాళ్ళకు. ఇంకా పోస్ట్ పెట్టలే, రీల్ పెట్టలే, ఏం పెట్టలే, పైసలు రాలే. కాకపోతే వచ్చిందన్న దానికే దానికి రీల్స్ చేసి తెగ వైరల్ అయిపోతున్నారు వాళ్ళు. చేయాలంటే నేను కూడా చేయొచ్చు కదా, కానీ మనకు అట్లొద్దు. మనం ఏదైనా నిజాయితీగా చేస్తే, మొత్తం చేసిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాతనే చెప్తాయి. నాకు ఈ కొలాబరేషన్ పోయి ఇది చేస్తే ఇంత అమౌంట్ వచ్చిందని చెప్తాను. చిన్నారి చాయ్ మమ్మీ నా ఒక్కరికేగా. రోజు తాగరు, ఒక్కరోజు కూడా తాగొద్దు. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇప్పటితో ఎండ్ చేస్తున్నాం. రానా బాగా చెప్తాడు నాకు. ఏం చెప్పాలా? ఏం చెప్తావు వీడియో ఎండింగ్? ఏం చెప్తావు? మా వీడియో కానీ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. అట్లానే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. అలవాటు తప్పింది కదా, ఏమనుకోవద్దు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.